మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నారు. 2025 సంవత్సరం ఆగస్టు నెల 18వ తారీఖున తండ్రైన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేవిధంగా సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడింది: నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అవును, తండ్రైన దేవుడు మనకు ఇలా తెలియజేస్తున్నాడు. దేవుడు బైబిల్ నందు కొన్ని విషయాలు, కొన్ని మంచి మాటలు చెబుతున్నారు. నిన్ను విడిపించి గొప్ప చేస్తానని, నీకు దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తున్నానని, నీ దుఃఖ దినములు సమాప్తమగుచున్నవని, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని, నీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. ఇలా ఎన్నో గొప్ప విషయాలు, వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ నెరవేరునట్లు బైబిల్ నందు మనం చూస్తున్నాము. మనము ఆయన బిడ్డలుగా జీవిస్తే, మనము అడగకపోయినా మన ప్రతి అవసరమును తీరుస్తాడు. అయితే ఏదైనా చేయగల సమర్థుడు మన తండ్రి అయిన దేవుడు అని నమ్మాలి. నమ్మితే గొప్ప కార్యము మన జీవితాలలో చేస్తారు. కష్టమైనవి, జరగలేనివి జరుగుతాయి. ఆయన తలుచుకుని ఆయన చేయగల సమర్థుడు. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రైన దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థన. భూమి ఆకాశం నుంచి సర్వశక్తుల తండ్రైన దేవ మీకే ఉన్నాము. గడిచిన దినం నుండి నూతన దినమునకు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ దినమంతా మేము చేసిన ప్రయాణంలో కానీ, ఉద్యోగాలలో కానీ, చదువుల్లో కానీ మాకు ఎటువంటి శోధన లేకుండా, ఎటువంటి ప్రమాదం లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా వెళ్ళవేళ కాపాడండి. చేసిన ప్రయాణాలను చక్కని సంతోషమైన ప్రయాణం మాకు ఇవ్వండి. చదువుతున్న చదువులు బిడ్డలకు జ్ఞానమునివ్వండి. చెప్పుతున్న టీచర్లకు జ్ఞానమునివ్వండి. మంచి మనస్సునివ్వండి. అలాగే యజమానులతో పనిచేయుచునుగా తండ్రి, సమాధానంగా, సంతోషంగా, విధేయులైన బిడ్డలుగా వారు పనిచేయడానికి, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం తెచ్చండి. అలాగే మా యొక్క అనారోగ్యాలను యేసు నామమును తొలగించి స్వస్థపరచండి. నాయన, అనారోగ్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఆయురారోగ్యం ఇవ్వండి. వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వండి. ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వండి. ఇల్లు లేని వారికి ఇల్లునివ్వండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇవ్వండి. చదువు లేని వారికి చదువు చెప్పండి. ప్రతి ఒక్క బిడ్డని ప్రేరేపించి దీవించి కాపాడతారని త్వరలో రానైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె క్రీస్తు నామమున మరొకసారి వందనములు తెలియజేస్తున్నాను. ఈ వాక్యం అనేక మందికి పంపించండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమె.